హాయ్ వియర్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ఓలా. ఈరోజు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వెంకటేశ్వర నగర్ లాస్ట్ స్ట్రీట్లో లగ్జీరియస్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ సేల్కున్నాయి. ముందుగా నేను మీకు రోడ్ వ్యూ చూపిస్తున్నాను. ఈ రోడ్ ఏవి రోడ్ జంక్షన్ నుంచి రామాలయం వెళ్ళే మెయిన్ రోడ్. ల్యాండ్ మార్క్గా మీకు పల్లెవంట రెస్టారెంట్ కూడా చూపిస్తున్నాను. ఈ రెస్టారెంట్కి ఆపోజిట్ స్ట్రీట్లో నుంచి వెళితే శ్రీ ఆదిత్య ఐకాన్లో ఈస్ట్ ఫేసింగ్ లగ్జీరియస్ ఫ్లాట్స్ సేల్కున్నాయి. ఇదే ఆ ఆపోజిట్ రోడ్. సెకండ్ ల్యాండ్ మార్క్గా మీకు శ్రీ మహాలక్ష్మీదేవి మందిరం బోర్డు కూడా చూపిస్తున్నాను. ఈ రోడ్ నుంచి 700 మీటర్స్ ట్రావెల్ చేస్తే మీకు ప్రాపర్టీ కనిపిస్తుంది. ఇలా ఈ రోడ్లో నుంచి వెళితే రైట్ సైడ్లో మీకు మహాలక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది. ఇదే ఆ టెంపుల్. ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా ప్రాపర్టీకి వెళ్ళే రోడ్ వ్యూ. అలాగే నియర్ బై హౌసెస్ ఇంకా అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. మంచి ఎన్విరాన్మెంట్లో ఉందండి ఈ ప్రాపర్టీ. ఇలా 700 మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి ప్రాపర్టీకి. మీకు రైట్ సైడ్లో మీకు పబ్లిక్ పార్క్ కూడా కనిపిస్తుంది. ఈ పబ్లిక్ పార్క్కి ఆనుకొని ఉన్న రోడ్లో నుంచి 30 మీటర్స్ మీరు ఫ్రంట్కి వెళ్తే మీకు ప్రాపర్టీ కనిపిస్తుంది. మంచి ఎన్విరాన్మెంట్లో ఉందండి ఈ ప్రాపర్టీ. అలాగే మీరు చూడొచ్చు నియర్ బై హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. మంచి గ్రీనరీ ఎన్విరాన్మెంట్ కూడా ఉంది ఈ ప్రాపర్టీకి. మంచి క్లాస్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్రాపర్టీ. అలాగే మురళీమోహన్ హౌస్కి కూడా చాలా దగ్గరలో ఉందండి ఈ ప్రాపర్టీ. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ రోడ్ NH16కి కనెక్టింగ్ రోడ్. పార్క్కి ఆనుకుని ఉన్న స్ట్రీట్లో నుంచి ఇలా లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్లో మీకు ఉందండి ప్రాపర్టీ. ఇప్పుడు మనం ప్రాపర్టీ దగ్గరికి వచ్చేసాం. ముందుగా నేను మీకు ఎలివేషన్ చూపిస్తాను. చాలా క్లాస్గా చేయించారు ఎలివేషన్ అంతా కూడా. అలాగే యూనిక్ స్టైల్లో చేయించారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా ఎలివేషన్. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ ప్రాపర్టీ. మొత్తం 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్కి 1 ఫ్లాట్ ఉంది. ఫీల్స్ లైక్ అన్ ఇండివిజువల్ హౌస్. ఇదంతా సెల్లార్ ఏరియా. చాలా స్పేషియస్గా ఇచ్చారు. పార్కింగ్కి కూడా కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అలాగే మొత్తం ఏరియా వచ్చేసి 3028 SFTలో ఉంది ఈ ప్రాపర్టీ. సైట్ అన్డివైడెడ్ ఏరియా వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా సెల్లార్ ఏరియా. చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇప్పుడు మీకు లిఫ్ట్ ఏరియా చూపిస్తాను. 6 ప్యాసింజర్ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే గ్రెనైట్ స్టెప్స్ కూడా ఇచ్చారు. ఇలా ఈ స్టెప్స్ మీదుగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మీకు ఫ్లాట్ చూపిస్తాను. మొత్తం ఏరియా వచ్చేసి 3028 SFT. అలాగే ప్లింత్ ఏరియా వచ్చేసి 2183 SFTలో ఉంది. ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ డోర్. ఈ ఎంట్రన్స్ డోర్ బస్తా టేక్ వుడ్తో చేయించారు. అలాగే వెనియర్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు ఈ ఎంట్రన్స్ డోర్కి. 4 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఇప్పుడు మీకు మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తున్నాను, ఎంట్రన్స్ వ్యూ చూపిస్తున్నాను. చాలా స్పేషియస్ లివింగ్ రూమ్ ఇచ్చారు విత్ మెగా డైనింగ్ హాల్. హౌస్ మొత్తం 6x4 క్యూటోన్ టైల్స్ యూస్ చేశారు. అలాగే శానిటరీ పర్పస్కై గృహే అమెరికన్ స్టాండర్డ్స్ యూస్ చేశారు. ఈ హాల్లో మొత్తం 3 విండోస్ ప్రొవైడ్ చేశారు. UPVC విండోస్ విత్ మస్కిటో మ్యాట్స్ అండ్ సేఫ్టీ గ్రిల్స్. హాల్లో సీలింగ్ కూడా చేయించారు. POP సీలింగ్తో పాటు వుడెన్ సీలింగ్ కూడా చేయించారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ ఎంట్రన్స్. గుమ్మాలు మొత్తం బస్తటేక్ యూస్ చేశారు. అలాగే డోర్స్ అన్నీ కూడా హన్స్ప్లే వెనియర్ ప్లాస్టర్స్ యూస్ చేశారు విత్ మెలమిన్ పాలిష్. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ వ్యూ. చాలా స్పేషియస్గా ఇచ్చారు రూమ్స్ అన్నీ కూడా. ఈ రూమ్లో 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. UPVC విండోస్ విత్ మస్కిటో మ్యాట్స్. 6x4 క్యూటెన్ టైల్స్ యూస్ చేశారు హౌస్ అంతా కూడా. అలాగే ఈ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. POP సీలింగ్తో పాటు వుడెన్ సీలింగ్ కూడా చేయించారు. ఫాల్ సీలింగ్లో సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అడిషనల్గా రోప్ లైట్స్ కూడా ఇచ్చారు. మంచి వెంటిలేషన్ ఉంది ఈ బెడ్రూమ్కి.
2 విండోస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఇచ్చారు. డోర్స్ అన్నీ కూడా హన్స్ప్లే వెనీర్ ప్లస్ డోర్స్ యూజ్ చేశారు. ఇది వాష్రూమ్ చాలా యూనిక్ స్టైల్లో చేయించారు. మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్. ఇదంతా డ్రెస్సింగ్ రూమ్. వాష్రూమ్కి కనెక్టింగ్ డ్రెస్సింగ్ రూమ్ సెపరేట్గా ఇచ్చారు. ఇదంతా కూడా వాష్రూమ్. వెస్టర్న్ కమోడ్స్ యూజ్ చేశారు ఈ వాష్రూమ్లో. అలాగే హ్యాండ్ షవర్తో పాటు స్మార్ట్ కంట్రోల్ బాక్స్ కూడా ఇచ్చారు టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది సెకండ్ బెడ్రూమ్ మెయిన్ ఎంట్రన్స్ వ్యూ. సెకండ్ బెడ్రూమ్ ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను. అలాగే ఈ బెడ్రూమ్లో ఒక విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్కి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్తో పాటు సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్లో కూడా. ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. హౌస్ అంతా కూడా ప్రతి బెడ్రూమ్కి సెపరేట్ వెట్ అండ్ డ్రై వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ సెకండ్ బెడ్రూమ్కి. వెస్టర్న్ కమోడ్స్ యూజ్ చేశారు ఈ బెడ్రూమ్కి కూడా. అలాగే సెపరేట్ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇచ్చారు వాష్రూమ్కి కనెక్టింగ్. ఇదే ఆ డ్రెస్సింగ్ రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గానే ఇచ్చారు. ఇది గెస్ట్ బెడ్రూమ్కి ఎంట్రన్స్ వ్యూ. బస్తా టేక్ గుమ్మాలు యూజ్ చేశారు. అలాగే హన్స్ప్లే వెనీర్ ప్లస్ డోర్స్ యూజ్ చేశారు హౌస్ మొత్తం కూడా. ఇది గెస్ట్ బెడ్రూమ్ ఓవరాల్ వ్యూ. ఈ రూమ్లో కూడా విండో ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ విండో విత్ మస్కిటో మ్యాట్స్ అండ్ సేఫ్టీ గ్రిల్స్. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చేయించారు వుడెన్ సీలింగ్తో పాటు. సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అలాగే బాల్కనీకి ఎంట్రన్స్ కూడా ఉంది. ఈ రూమ్లోంచి బాల్కనీ వ్యూ కూడా ఉంది. ఈ వాష్రూమ్కి కూడా వెస్టర్న్ కమోడ్స్ యూజ్ చేశారు. అలాగే వెంటిలేషన్కై విండో కూడా ప్రొవైడ్ చేశారు. విండో పక్కనే ఎగ్జాస్ట్ ఫ్యాన్కి కనెక్షన్ కూడా ఇచ్చారు. శానిటరీ పర్పస్కై హౌస్ అంతా కూడా గృహే అమెరికన్ స్టాండర్డ్స్ యూజ్ చేశారు. ఈ రూమ్కి కనెక్టింగ్ బాల్కనీ వ్యూ ఇది. ఇక్కడి నుంచి మీరు చూస్తే నియర్ బై హౌజెస్ అలాగే అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తాయి. ఇదంతా కూడా బాల్కనీ వ్యూ. ఈ రూమ్ వచ్చేసి హోమ్ థియేటర్ కమ్ మల్టీపర్పస్ హాల్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఈ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చేయించారు వుడెన్ సీలింగ్తో పాటు విత్ సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ రూమ్లో 10 feet యూపీవీసీ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ రూమ్కి కనెక్టింగ్ బాల్కనీ ఎంట్రన్స్ కూడా ఉంది. మీరు చూడొచ్చు అదంతా కూడా బాల్కనీ ఎంట్రన్స్. ఈ రూమ్ నుంచి మంచి వెంటిలేషన్తో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు ఈ ఫ్లాట్ అంతా కూడా. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఇవన్నీ కూడా. ఇదంతా కూడా మెగా డైనింగ్ ఏరియా. ఇందులో మీకు వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి కనెక్టింగ్గా కిచెన్ రూమ్ కూడా సెపరేట్గా ఇచ్చారు. ఈ కిచెన్ రూమ్లో కూడా మీకు సీలింగ్ చేయించారు. అలాగే విత్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. ఈ కిచెన్ రూమ్కి యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇచ్చారు. సేఫ్ సైడ్ గ్యాస్ పైప్ లైన్ కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ. ఈ కిచెన్ రూమ్కి కనెక్టింగ్గా మీకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ ఏరియాలో డిష్ వాషర్తో పాటు వాషింగ్ మెషిన్కి కనెక్షన్ కూడా ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా సేఫ్టీ గ్రిల్స్. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే మీకు లొకేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓవరాల్ వ్యూ మీకు అవుటర్ బిల్డింగ్స్ అలాగే అపార్ట్మెంట్స్ అలాగే హౌసెస్ కూడా చాలా కనిపిస్తాయి. ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి చూస్తే మీకు డెల్టా హాస్పిటల్ కూడా కనిపిస్తుంది. ఈ హౌస్ యొక్క బెడ్రూమ్స్ అలాగే హాల్ మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ ప్లాన్లో చూడొచ్చు మీరు. ఈ ప్రాపర్టీకి పవర్ బ్యాకప్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే
సేఫ్టీ గ్యాస్ పైప్ లైన్ కూడా కనెక్షన్ మీకు సెల్లార్ ఏరియా దగ్గర ఇచ్చారు. అలాగే ఈ ప్రాపర్టీ 4 సైడ్స్ కూడా గార్డెనింగ్కి స్పేస్ కూడా ఇచ్చారు, ప్లాంటేషన్ చేసుకోవడానికి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నాను. వెంకటేశ్వర నగర్ శ్రీ ఆదిత్య ఐకాన్లో ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్స్ సేల్కున్నాయి. ఏరియా వచ్చేసి మొత్తం 3028 SFT. అలాగే ప్లింత్ ఏరియా వచ్చేసి 2183 SFT. ఈ ప్రాపర్టీకి నియర్ బై హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అలాగే మంచి ప్రైమ్ ఏరియాలో ఉందండి ఈ ప్రాపర్టీ. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అండి ఇవన్నీ కూడా. మా ప్రాపర్టీ వాళ్ళకి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ చెల్లించిన అవసరం లేదు. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం అలాగే ఈ ప్రాపర్టీని సులభంగా చేరుకోవడానికి డిస్క్రిప్షన్లో లొకేషన్ మ్యాప్స్ షేర్ చేశాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.